రాత్రి ద్రౌపదీదేవి భీమసేనుడి దగ్గరికి వెళ్ళి గుర్రు కొట్టి నిద్రపోతుంటే, ఏమయ్యా, నీ ఇల్లాలని పరాభవించిన వాడు బ్రతికి ఉండగా నీకు నిద్ర ఎలా పడుతోంది అనడంతో భీమసేనుడు, ఏం జరిగింది, విషయం చెప్పు. ద్రౌపదీదేవి జరిగిన కథంతా చెప్పింది. సరే, వాడిని ఈ రాత్రే కడతెరుస్తాను, నువ్వు వెళ్ళి నగరపు పొలిమేరలలో ఉన్న నర్తనశాలకు వాడు వచ్చేటట్టుగా ఏర్పాటు చూడు అన్నాడు. ఆ మరునాడు మళ్లీ వాడు అంతఃపురానికి వచ్చాడు. వస్తుండగానే ద్రౌపదీదేవి చిరునవ్వుతో వాని దగ్గరగా వెళ్ళి, సర్వసేనాపతి, నువ్వు నాతో కలియడం 10 మందికి తెలియడం వల్ల నీకే అపకీర్తి వస్తుంది. అందుచేత ఈ రాత్రికి మనం నర్తనశాలలో కలుసుకుందాం. చాలా సంతోషంతో కీచకుడు ఇంటికి వెళ్ళి సాయంకాలం అవుతుండగానే సర్వ అలంకారాలతో శోభనాంగుడై నర్తనశాల చేరాడు. కీచకుడు నర్తనశాల చేరే సమయానికే భీమసేనుడు నర్తనశాలలో హంసతూరికా తల్పం మీద ముసుగు పెట్టి పడుకొని ఉన్నాడు. కీచకుడు దగ్గరగా వెళ్ళి చెయ్యి పట్టుకుంటూ, సైరంధ్రి, నీ జీవితంలో ఏనాడు ఎరగని పురుష సుఖాన్ని చూపించబోతున్నాను అనగా భీముడు ఒక్క ఉదుటన లేచి, కీచక, నీ జన్మలో ఎరగని లోకాలకు పంపబోతున్నాను అంటూ వానిని పిడిగుద్దులు గుద్ది జుట్టు చేతబట్టి మెలిద్రిప్పి లేడి పిల్లను పట్టిన సింహంలా కొంతసేపు ఆడాడు. చైతన్యహీనుడై కీచకుడు నేల కూలాడు. వాని పొట్ట చీల్చి శిరస్సును అందులో దూర్చి ఎముకలు పిప్పి పిప్పి చేసి ముద్ద చేసి అక్కడ పడేసి, ద్రౌపది, నీ ఒంటి మీద చెయ్యి వేసిన కీచకుడికి జరిపిన పరాభవమేమిటో చూద్దుగాని రా అని అక్కడ ఉన్న దీపకళికతో కీచకుని శవాన్ని ఆవిడకు చూపించాడు. సంతోషంతో ద్రౌపది, భీమసేనుడు నర్తనశాల నుండి తిరిగి రాజభవనానికి చేరారు. రోజులు నడుస్తున్నాయి. ఈలోగా దుర్యోధనుడు పంపిన చారులు విరటరాజు యొక్క సేనాపతి బావమరిది అయిన కీచకుని చంపిన విధానాన్ని వివరించగా దుర్యోధనుడు గ్రహించి, ఎముకలు పొడిచేసి శిరస్సును ముద్ద చేసి చంపగలిగిన వాడు భీముడొక్కడే. వారు బహుశా విరాట నగరంలో ఉండి ఉంటారు. మనం వారి గోసంపదను హరించడానికి బయలుదేరి వెళ్ళినట్లయితే వారు రాజుగారికి తోడుగా వస్తారు. అప్పుడు అజ్ఞాతవాసం ముగియదు. మళ్లీ 12 ఏళ్ల అరణ్యము, ఏడాది అజ్ఞాతవాసానికి పంపవచ్చు అని సంకల్పించాడు. విరటరాజుకు పూర్వశత్రువు అయిన సుశర్మ, దుర్యోధన మహారాజా, నేను దక్షిణ దిశగా గోగ్రహణానికి వెడతాను, మీరు ఉత్తర దిశగా రండి అన్నాడు. దక్షిణ దిశగా సుశర్మ తన సేనతో గోవులను తరలించుకు వెడుతుంటే విరటరాజుతో పాటు ధర్మజ, భీమ, నకుల, సహదేవులు కూడా రణరంగానికి వెళ్లారు. ఇటు ఉత్తర దిశగా భీష్మ, ద్రోణ, కృపాది, ధన్వి, నికరాభేలంతో దుర్యోధనుడు దిగాడు. గోవులను హరించుకుపోతున్నట్టు వర్తమానం అందింది. రాజధానిలో పురుషుడు లేడు, ఉత్తరుడు తప్ప. విన్నాడు ఉత్తరుడు. సుశర్మను దక్షిణంగా పంపిన అనంతరం దుర్యోధనుడు తన యోధులందరినీ వెంటబెట్టుకుని ఉత్తర దిశగా వచ్చి విరటుని గోవులను అపహరించుకు వెడుతూ ఉంటే గోపాలకులు వెళ్లి అంతఃపురంలో ఉన్న ఉత్తరునికి ఈ వార్త నివేదించారు. విన్న ఉత్తరుడు, నాకు సారథి లేడే, వాడే ఉన్నట్లయితే కౌరవ యోధులందరినీ నేలమట్టం చేసి మన గోవులను తీసుకురాగలను అంటుండగా వినిన సైరంధ్రి ఉత్తరను దగ్గరగా పిలిచి, అమ్మాయి, నీకు నాట్యం నేర్పుతున్న గురువుగారు సారథ్యంలో చాలా ఘటికుడు. ఆయనతో మీ అన్నయ్యను పంపు. కొంతసేపు తటపటాయించి చివరకు ఉత్తరుడు అంగీకరించాడు. బృహన్నల సారథిగా ఉత్తరుడు రథికుడై కురుసేన మీదకు నడిచారు. ఎదురుగా కురుసేన కనిపిస్తోంది. చూశాడు ఉత్తరుడు. భీష్మ, ద్రోణ, కృప, శల్య, అశ్వత్థామాది యూథులతో కర్ణుడు కూడా కంటబడేసరికి ముచ్చెమటలు పోసి, బృహన్నలా రథాన్ని వెనక్కి నడుపు, వీరితో నేను యుద్ధం చేయలేను అంటుంటే అర్జునుడు, నాయనా, యుద్ధంలో కాలు పెట్టి ఇంకా సంగ్రామం ప్రారంభించకుండానే వెనుదిరిగిపోతే 10 మంది పరిహసిస్తారయ్యా. నీకేమీ భయం లేదు. ఇదిగో ఈ జమ్మి చెట్టు మీదకెక్కి దీని మీద అర్జునుని గాండేవం ఉంటుంది, అందుకో అని వానికి నమ్మకం కలగడానికి తన అస్తిత్వము, తన వ్యక్తిత్వము వివరించాడు. ఉత్తరుడు జమ్మి చెట్టు మీదకెక్కి గాండేవాన్ని తీసుకుదిగాడు. రథం ముందుకు సాగుతోంది ఉత్తరుని సారథ్యంలో. బృహన్నల రూపంలోనే అర్జునుడు వారందరినీ సమ్మోహనాస్త్రంతో నేల కూల్చాడు. రథాన్ని తోలుకుని గోవులను తరలించుకుని విరాట నగరానికి చేరారు. విరటరాజు అటు సుశర్మను ఓడించి రాజధానికి వచ్చాడు. తన కొడుకు కురుసేనను జయించాడు అనే సంతోషంతో పొగుడుతూ ఉంటే అప్పుడు ధర్మరాజు అన్నాడు, మహారాజా,
బృహన్నల సారథిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని. దానితో విరటరాజుకి ఆగ్రహం కలిగింది. ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది అంటుండగా ఉత్తరుడు వచ్చి, ప్రభూ, జయించినవాడు బృహన్నలే కాని నేను కాదు అన్న తరువాయి వారందరూ ఎవరెవరో ఒక్కొక్కరినే పేరు పేరునా పరిచయం చేశాడు బృహన్నల. తన కొలువులో ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు, ద్రౌపది కూడా సేవాభావంతో ఉండడం తనకెంతో బాధ కలిగిస్తోంది అన్నాడు. అప్పుడు ధర్మరాజు మిగిలిన విషయాలన్నీ వివరించాక విరటరాజు ఆనందంతో, ధర్మనందన, నా సంతోషానికి ప్రతిగా మా ఉత్తరనిచ్చి మీ అర్జునుడికి వివాహం చేద్దామనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, మహారాజా, నా దగ్గర చదువుకుంటున్న అమ్మాయిని నేను వివాహం చేసుకున్నట్లయితే మా ఉభయుల మధ్య గురు శిష్య సంబంధం కాక మరేదో అక్రమ బాంధవ్యం ఉందని లోకం భావిస్తుంది. దాన్ని నేను నా బిడ్డగా చూస్తున్నాను కనుక నా కుమారుడైన అభిమన్యునికి నీ బిడ్డ ఉత్తరనిచ్చి వివాహం జరిపిద్దామన్నారు. బంధుమిత్రులందరికీ శుభలేఖలు వెళ్ళాయి. ద్వారకానగర్ నుంచి కృష్ణుడు సత్యభామ రుక్మిణీ సమేతుడై అభిమన్యుని వెంటబెట్టుకుని సుభద్రతో విరటనగరానికి వచ్చారు. వైభవోపేతంగా ఉత్తరాభిమన్యుల వివాహ మహోత్సవం సాగింది జనమేజయ మహారాజా అని వైశంపాయనుల వారు విరాట పర్వాన్ని ముగించి ఉద్యోగ పర్వాన్ని అందుకుంటున్నారు. మానవ జీవిత మహేతిహాసం మహాభారతం. మహాభారత గంగాస్రవంతిలో మణికర్ణికా ఘట్టం ఉద్యోగ పర్వం. రాయబార రూపంలో రాజనీతి, విదురుని ఉపదేశంలో లోకనీతి, సనత్సుజాతిని నోట ఆత్మజ్యోతి ఈ పర్వంలో గ్రహించి దర్శించాలి. అందుకే రామాయణంలో సుందరకాండవలే భారతంలో ఉద్యోగ పర్వం నిత్యం చదువుకోవాలి, ఆత్మ ఉన్నతి మనోవికాసం సాధించాలనే కాంక్ష కలవారందరూ. ఇందులో నలుగురు రాయబారులు కనిపిస్తారు. వ్యవహార జ్ఞానం లేకుండా నిజాన్ని నిష్ఠురంగా చెప్పడమే తెలిసిన రాయబారి ద్రుపదుల వారి పురోహితుడు. కర్ర విరగకుండా పాము చావకుండా మంత్రాంగం నడిపే రాయబారి సంజయుడు. త్రాచుపామును బలమైన కర్రతో నడ్డి విరగబడిచే రాయబారి వాసుదేవుడు. విరిగిన మనసులను మరింత విరిచే అవివేక రాయబారి శకుని కొడుకు ఉలూకుడు. ఈ నలుగురి రాయబార విధానాలను సావధానంగా పరిశీలించగలిగినట్లయితే ఈనాటి ప్రపంచ రాజకీయాలలో వీరిని మించిన ప్రవృత్తి కల రాయబారి మనకు కనిపించడు. అందుచేతనే దీనిని రాజనీతిని కాంక్షించే విద్యార్థులతో పాటు రాజకీయవేత్తలు కూడా సావధానంగా వినాలి, చదవాలి. ఎప్పటికప్పుడు బుద్ధికి పదును పెట్టుకోవడానికి. ప్రజాక్షేమాన్ని కాంక్షించే రాజకీయ వర్గాల వారందరూ విధిగా నిత్యం పారాయణం చేయాలి విదురనీతి. విద్యార్థులు అవశ్యం పఠిస్తూ ఉండాలి. అనిత్యమైన పాంచభౌతిక దేహం కోసం అనవసర యాతనలు పడేవారందరికీ జ్ఞాననేత్రం ప్రసాదించి ఆత్మజ్ఞాన జ్యోతిని దర్శింపజేస్తాడు ఈ పర్వంలో సనత్సుజాతుడు. ఇన్నిటిని నిక్షేపించిన వ్యాసమహర్షిని స్మరిస్తూ ఆలకించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త సన్మంగళాని భవంతు. నాయనా, ఒక్కమారు వ్యాసమహర్షిని స్మరించు. ప్రాంశుపయోదనీలతనుభాసితు ఉజ్వల దండధారు పింగాంసు జటాఛటాభరను ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు కృష్ణ మృగ చర్మ కృతాంబర కృత్యు భారతీ వంశ వివర్ధను త్రిదశ వందితు సాత్యవతేయుగుల్చెద. మానవ జాతికి ధర్మపథాన్ని నిర్దేశించడానికి యోగ్యమైన రీతిలో మహాభారత సంహితను అనుగ్రహించిన మహర్షి వ్యాసుల వారికి నమస్కరించి మధుర గంభీర వచశ్రీయుతుడైన వైశంపాయనుల వారు ఆది సభా అరణ్య విరాట పర్వాలు ముగించి ఉద్యోగ పర్వాన్ని అందుకుంటూ, జనమేజయ మహారాజా, వైభవోపేతంగా ఉత్తరా వివాహం జరిగింది. పెండ్లి వేడుకలు సాగుతున్నాయి సంతోషంగా. ఆ రోజులలో ఒకనాటి మధ్యాహ్న వేళ బంధుమిత్రులందరూ ఇష్టసల్లాపాలు సాగిస్తూ ఉండగా వాసుదేవుడు గొంతు సవరించి, మిత్రుడారా అనగా అందరి దృష్టులు నవ్వు రాజిల్లెడు మోముతో ఉన్న కృష్ణుని వైపే తిరిగాయి.
ఇప్పుడు పెద్దలు పిన్నలు అందరూ బాగా ఆలోచించండి. మాయావి అయిన శకుని దుర్యోధనుని పక్షాన జోదమాడి ధర్మరాజును ఓడించి వీరి రాజ్యాన్ని అపహరించారు. వారు అంత మోసం చేసిన ధర్మానికి కట్టుబడి వీరు అరణ్య అజ్ఞాతవాసాలు ముగించారు. ప్రపంచాన్ని జయించగల శక్తి సామర్థ్యాలున్న వీరు ధర్మదీక్షతో ఈ క్లేశాలన్నిటినీ భరించారు. అజ్ఞాతవాసంలో ఎటువంటి బాధలు పడ్డారో మీరందరూ ఎరుగుదురు. ఇన్ని దేనికోసం పడ్డారు? తమ రాజ్యభాగం తమకు సక్రమంగా రావాలని కదా. మనం అటు దుర్యోధనుడికి ఇటు ధర్మరాజుకి నష్టము కష్టము లేని రీతిలో ఈ సమస్యను పరిష్కరించాలి. రణరంగంలో పాండవులను కౌరవులు జయించలేరు కనుకనే మాయ చేసి వీరిని వంచారు. ఈనాడు వీరి తండ్రి రాజ్యంతో పాటు వీరు స్వయంగా జయించిన భూభాగాన్ని కోరుతున్నారు. పోగా చిన్ననాటి నుంచి వీరిని ఎలా అయినా హతమార్చాలని వారు పన్నిన పన్నాగాలు సాగించిన కుట్రలు లోకానికి తెలుసు. పాండవుల ధర్మదృష్టిని మీరెరుగుదురు. ఇప్పటికీ దుర్యోధనుడు తన మనసు మార్చుకోకపోతే యమసదనమే శరణ్యం. యుద్ధం సిద్ధమైతే వారి బలం ముందు వీరు ఆగుతారా అని సందేహించవలసిన పని లేదు. ఇప్పుడే మనం యుద్ధం ప్రకటించవచ్చు, కానీ అది రాజనీతి కాదు. ధర్మశీలంతో అప్రమత్తంగా దూతకార్యాన్ని నడపగల ఉత్తమ పురుషుని అక్కడికి పంపడం యోగ్యమైన కార్యంగా నాకు గోచరిస్తోంది అన్నాడు. అప్పుడు బలరాముడు లేచి, తమ్ముడు, జోదం విషయం చూస్తే ధర్మరాజుకి కుతూహలం ఉన్నంత కౌశలం లేదు కనుక శకుని జయించాడే కాని అది వారి దోషం కాదే. ఓడుతున్నానని తెలిసి ఆవేశంతోటి పందాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. అది ఎవరి తప్పు? అయినా ఆ విషయం విడిచిపెడదాం. ఇప్పుడు మనం పంపే దూత సౌమ్యంగా వినయంగా శాంత చిత్తంతో సంధికే ప్రయత్నించాలి అని అంటున్న బలరాముని వైపు కన్నులెర్రజేస్తూ సాత్యకి, బలరామ, మనిషి ప్రకృతిని బట్టి మాట ఉంటుంది. మీ అంతఃకరణేమిటో మీరు విశదం చేశారు. అయినా మిమ్మల్ని తప్పు పట్టాలని అనుకోవటంలా. మీ మాటలు వింటూ మౌనంగా కూర్చున్నారే, వీరిని చూసి నేను జారిపడుతున్నాను. జోదంలో ధర్మరాజుకి కౌశలం లేదని తెలుసు, అందుకే పనిగట్టుకు పిలిపించి ఓడించారు. అది ధర్మమని వారు దోషులు కారని ఎలా అంటున్నారు మీరు? ఇక మనం పంపే దూత అక్కడ వినయంగా చేతులు కట్టుకు నిలబడి మాట్లాడవలసిన పని లేదు. తల వంచడం అనేది క్షత్రియుడి చేసే పని కాదు. ఇక అక్కడ ఉన్న భీష్మ ద్రోణ విదురాదులెవరు వీరి రాజ్యం వీరికి ఇప్పించరు. రణరంగంలో ధనుస్సు ధరించి ఆ దుర్మార్గులందరినీ బంధించి పాండవుల పాదాల మీద పడవేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు. కొంతసేపు సభంతా మౌనంగా ఉంది. గాండేవం ధరించి అర్జునుడు, గదాదండంతో భీమసేనుడు, సుదర్శనధారి అయి వాసుదేవుడు, ఈ విరాట ద్రౌపద ధృష్టద్యుమ్న నకుల సహదేవాదులు నిలబడితే ఎవరు వీరి ఎదుట నిలవగలవారు? మహాయోధుడు అభిమన్యుడున్నాడు, ఉపపాండవులున్నారు, ఇంకా ఎందరో యోధులు మన పక్షంలో ఉన్నారు. మర్యాదగా ధృతరాష్ట్రుడు వీరి రాజ్యం వీరికివ్వాలి. అంతేగాని యాచించడం అనేది రాజధర్మం కాదు. వారు అంగీకరించరు, రణరంగంలో శాశ్వత నిద్ర తీసుకుంటారు అనగా ద్రుపద మహారాజు, సాత్యకి, నీ ఆలోచన చాలా చక్కగా ఉంది. నువ్వు చెప్పినట్టు దుర్యోధనుడు వీరి రాజ్యం వీరికివ్వడు. పుత్రప్రేమతో ధృతరాష్ట్రుడు అంతే చేస్తాడు. భీష్మద్రోణులంటావా, వారి అనుగ్రహం మీద బతుకుతున్నారు. ఇక శకుని కర్ణులు మూర్ఖంగా దుర్యోధనుని వెనుక తిరుగుతారు. ఇప్పుడు బలరాముడు చెప్పిన మాట వల్ల ప్రయోజనం లేదు. దుర్బుద్ధి క్రూరుడు అయిన దుర్యోధనుని ముందు వినయము శాంతము పనికిరావు. శాంతము వినయము ఉన్నవారిని అసమర్థులుగా భావిస్తారు మూర్ఖులు. అది విడిచిపెట్టు. ముందుగా మనం మిత్రదేశాల రాజులందరి దగ్గరికి దూతలను పంపి సేనాబలాన్ని సమీకరించాలి. ఎవరు ముందు కోరితే వారికే సాయపడడం క్షత్రియుల ధర్మం. ఈపాటికే దుర్యోధనుడు ఈ ప్రయత్నంలో ఉంటాడు కనుక హస్తినాపురం వెళ్లి దూతకృత్యం సాగించడానికి విద్వాంసుడు, వ్యవహార కుశలుడు, రాజనీతిజ్ఞుడు అయిన మా పురోహితులను పంపుదాం. అక్కడ ఎవరితో ఏం చెప్పాలి అనేది మనం విశదం చేద్దాం అంటుంటే శ్రీకృష్ణుడు, మహారాజా, మీ సూచన సముచితంగా ఉంది. దీనిని నీతి కోవిదులు కూడా హర్షిస్తారు. పాండవులు కౌరవులు ఉభయులు మనకు సమానమే.
ఉభయులకు నష్టం కష్టం రాకుండా చూసుకోవాలి. పోగా మీరు జ్ఞానంలో వయస్సులో మాకంటే పెద్దలు. ధృతరాష్ట్రుడు మేము గౌరవిస్తాడు, కృపద్రోణులతో మీకు స్నేహం ఉంది కనుక సముచిత సందేశంతో మనం దూతని పంపాలి. మీ అభిప్రాయాన్ని మేము అంగీకరిస్తున్నాం. అప్పుడు ఉభయ వంశాల మధ్య సౌహార్దం వెళ్లి విరుస్తుంది. అలా జరగదు. జరగవలసిందేమిటో తరువాత ఆలోచిద్దాం. ఇప్పటికే చాలా రోజులైంది ఈ పెళ్లి పేరిట వచ్చి మాకు సెలవిప్పించండి అని తన యదువంశీయులతో ఆయన నిష్క్రమించాడు. విరాట ద్రుపదులతో ధర్మరాజు సంప్రదించి రాజులందరి దగ్గరికి దూతలను పంపాడు. అక్కడ దుర్యోధనుడు కూడా తన దూతలను పంపుతున్నాడు. ధర్మరాజు అభిప్రాయం సమగ్రంగా తెలుసుకున్న ద్రుపదుడు తన పురోహితును రావించి, స్వామి, పాండవుల ధర్మవర్తనం మీరెరుగుదురు, కౌరవుల దుర్మార్గము మీరెరుగుదురు. విదురుని వంటి వాడు చెప్పినా వారి చెవికి ఎక్కదు. వారి జీవిత ధ్యేయమే మోసం. మోసమే జీవిత పరమార్థంగా సాగేవారు వీరి రాజ్యం వీరికిస్తారనే నమ్మకం లేదు. అయినా మన ప్రయత్నం మనం చెయ్యాలి. మీ మాటలలో కురువంశీయుల కీర్తి ప్రతిష్టల ప్రశంస ఉండాలి. పాండవులు పడిన కష్టాలు బాధలు ఉండాలి. వారి మనస్సు మారింది, అదృష్టవంతులు. రేపే పుష్యమే నక్షత్రం. ఆ సుముహూర్తంలో మీరు బయలుదేరండి అని పురోహితుల వారిని రాయవారిగా నిశ్చయించి పంపాడు. హస్తినాపురానికి రాయబారిని పంపి ఇతర దేశాల చక్రవర్తుల దగ్గరకు దూతలను పంపి అర్జునుడు స్వయంగా ద్వారకా నగరానికి వచ్చాడు. అదే సమయానికి దుర్యోధనుడు వచ్చాడు. బంధుత్వం కారణంగా ఉభయులు కృష్ణుడి శయనమందిరం చేరారు. ఆయన ఇంకా నిద్రలో ఉన్నాడు. తలవైపున ఉన్న ఆసనం మీద దుర్యోధనుడు కూర్చున్నాడు. పాదాల దగ్గర వినయంగా నిలబడ్డాడు పార్థుడు. కొంతసేపటికి ఆయన కనులు తెరిచాడు. ఎదురుగా అర్జునుడు కనిపించాడు. లేచి కూర్చుని ఇటు తిరిగేసరికి దుర్యోధనుడు కనిపించాడు. చిరునవ్వుతో ఉభయులను కుశల ప్రశ్నలు వేశాడు. అయిన తరువాయి దుర్యోధనుడు, కృష్ణ, మా ఉభయులతో మీకు స్నేహము బాంధవ్యము బలీయంగా ఉన్నాయి. అయితే ముందుగా నేనొచ్చాను రానున్న సంగ్రామంలో నీ సహాయం కోరడానికి. ఎవరు ముందు కోరుతారో వారికే సాయపడడం అనేది వీర క్షత్రియ లక్షణం గనక దాన్ని నువ్వు గౌరవిస్తావని భావిస్తున్నాను అనగా నవ్వు రాజిల్లెడు మోముతో వాసుదేవుడు, దుర్యోధన, ఎవరు ముందు వచ్చారనే విషయం అలా ఉంచితే నా సహాయం మీ ఉభయులకు లభిస్తుంది. ముందుగా బాలుడు కనుక అర్జునుని కోరిక తీరుస్తాను. ఆ తరువాయి నీ విషయం. ఇక బలిష్ఠులు యుద్ధప్రియులు అయిన నారాయణ గోపాలుడు అసంఖ్యాకంగా ఉన్నారు నా సేనలో. వారు కావాలా? ఆయుధం పట్టను, మాట సాయం చేస్తాను. నేను కావాలా? అనగానే అర్జునుడు, కృష్ణ, నాకు నీ సాయమే కావాలి అన్నాడు. సంతోషంతో దుర్యోధనుడు, కృష్ణ, నీ సేనను నాకు సాయంగా పంపు. వాసుదేవుడు అంగీకరించాడు. దుర్యోధనుడు సంతోషంతో బలరాముని అర్థించాడు. అప్పుడు బలరాముడు, దుర్యోధన, మా అభిమన్యుని వివాహ మహోత్సవ సమయంలో అక్కడ విరటరాజు భవనంలో జరిగిన సంగతులు విని ఉంటావు. నా మాటలు మా తమ్ముడికి నచ్చలేదు. నేను వాణ్ణి విడిచి ఉండలేను. పైగా మీరు ఉభయులు ఆప్తులు. ఈ సందర్భంలో నేనెవరికీ సాయం చెయ్యను. నువ్వు క్షాత్రధర్మం విడవకుండా యుద్ధం సాగించు అన్నాడు. దుర్యోధనుడు నిష్క్రమించాడు. ఇక్కడ కృష్ణుడు, బావా, ఆయుధం పట్టనని యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేశానే, నన్ను కోరుకున్నావు, ఏమి తెలివయ్యా ఇది అంటే అర్జునుడు అన్నాడు, బావా, యశోధనుడవైన నీవు నా ప్రక్కన ఉంటే చాలు. మిగిలిందంతా నేనే చక్కబరుచుకుంటాను. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ యశస్సు విజయము తాండవిస్తాయని ఎరుగుదును. నీ కరుణా కటాక్షాలే నాకు కావాలి. నా రథానికి నిన్ను సారథిగా చూడాలని చిరకాలంగా ఉన్న వాంఛ. కృష్ణుడు గాఢాలింగనం చేసుకున్నాడు. అర్జునుడు సెలవు తీసుకుని నిష్క్రమించాడు. దూతల ద్వారా వార్త విన్న శల్యుడు పాండవులకు సాయపడడానికి బయలుదేరాడు సేనా సమూహంతో. శల్యుడు బయలుదేరిన వార్త వింటూనే దుర్యోధనుడు వారు వచ్చే దారి నిండా విడిది మందిరాలు, భోజన పాన సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేశాడు. వాటన్నిటినీ అనుభవిస్తూ ఆరగిస్తూ సంతోషంతో, ఈ రీతిగా మాకు స్వాగత సత్కారాలు జరిపిన వారిని ఉచితంగా సమ్మానించాలని ఉంది అన్నాడు. అది వింటూనే మారువేషంలో ఉన్న దుర్యోధనుడు నిజరూపంతో ఎదుటికి వచ్చాడు.
శల్యుడు గాఢాలింగనం చేసుకుని నీకేం కావాలో కోరుకో అన్నాడు. నన్ను మీవాడుగా భావించి మీరు మాకు సాయపడాలి అన్నాడు. దుర్యోధన, మేము ఆడిన మాట తప్పం, నీకు సాయం చేస్తాం. అయితే ప్రస్తుతం మేము ధర్మరాజు దగ్గరికి వెళ్లి వారి యోగక్షేమాలు విచారించి వస్తాం అన్నాడు. వాగ్దానం మరిచిపోకూడదు అన్నాడు దుర్యోధనుడు. శల్యుడు ఉపప్లావ్యం చేరి ధర్మరాజాదులను కలుసుకొని వారి కుశల ప్రశ్నలు ముగించాక, నాయనా, ఇంతకాలం మీరెన్నో క్లేశాలు పడి ఈనాటికి సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉంది. సత్యమార్గం విడవకుండా దాన ధర్మాలతో మీ పూర్వ రాజఋషులు నడిచిన దారినే మీరు నడవండి. లోకనీతి తెలిసిన మీరు శత్రువులను అవలేలగా జయించగలరు అంటూ ఉంటే ధర్మరాజు, మామా, నువ్వు దుర్యోధనుడికి వరమిచ్చిన విషయం మేం విన్నాం. అది మాకు చాలా ఉపయోగకరం. రేపు రణరంగంలో కృష్ణునితో సమంగా సారథ్యం వహించే శక్తి నీకే ఉంది కనుక కర్ణార్జునులకు యుద్ధం సాగే సమయంలో నిన్ను కర్ణుని సారథిగా ఉంచుతారు. అప్పుడు కర్ణుని ఉత్సాహాన్ని, తేజస్సును కించపరుస్తూ ప్రసంగిస్తే చాలు, వాని శౌర్యం సన్నగిల్లుతుంది, మావాడు విజయం సాధిస్తాడు. శల్యుడు సంతోషంతో తల ఊపాడు. అక్కడి నుంచి నిష్క్రమించాడు. మహారథకుడు సాత్యకి తన అక్షౌహిణీ సేనతో ధర్మరాజు దగ్గరకు వచ్చాడు. చేది దేశాధిపతి ధృష్టకేతు, మగధాధీశుడు జరాసంధసూనుడు సహదేవుడు, ఇతర దేశాల అధిపతులు ధర్మరాజుకు సహకారంగా వచ్చారు. అలా 7 అక్షౌహిణీల సేన ఇక్కడ చేరింది. అటు హస్తినాపురానికి చేరినటువంటి సైనికులకు, సేనాపతులకు విడిది భవనాలు చాలడం లేదు. ద్రుపద పురోహితుడు హస్తినాపురం చేరాడు. అప్పటికే 11 అక్షౌహిణీల సేన అక్కడ చేరి ఉంది. హస్తినాపురం ప్రవేశిస్తూనే ధృతరాష్ట్ర, భీష్మ, విదురులను దర్శించి ద్రుపద పురోహితుడు వారి కుశల ప్రశ్నలు, సత్కారాలు అందుకుని పాండవుల క్షేమ సమాచారాలు వినిపించి సభామధ్యంలో అందరినీ తిలకిస్తూ, ధృతరాష్ట్ర మహారాజా, రాజధర్మం బాగా ఎరిగిన మీరు, అది తెలిసిన మీకు కొన్ని విషయాలు విశదం చేయడానికి వచ్చాను. పాండురాజు మీరు అన్నదమ్ములు, ఇద్దరూ ఆస్తికి సమంగా భాగస్వాములు. అయితే ఈ సిరి సంపదలు, భోగభాగ్యాలు నీ బిడ్డలే అనుభవిస్తూ పాండవులకు ఏమీ లేకుండా మొండి చేయి చూపించారు. మీ దుర్యోధనాదులు ఎన్నో కుయత్నాలు పన్ని పాండవులను సంహరించాలని ప్రయత్నించారు. దైవం అనుకూలంగా ఉంది, వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. పాండవులు హాయిగా ఉన్నారు. వారి శక్తి సామర్థ్యాలతో రాజ్యాన్ని వృద్ధి చేసుకున్నారు. మీవారు శకునితో జూదమాడించి మోసం చేసి రాజ్యాన్ని అపహరించారు. అంతతో తృప్తిపడక ద్రౌపదీదేవిని పరాభవించారు. పాండవులను అడవుల పాలు చేశారు. ఇన్ని జరిగినా పాండవులు మీతో కలిసి ఉండడానికే కుతూహలపడుతున్నారు. మీరందరూ పూనుకుని దుర్యోధనుని మనసు మార్చడానికి ప్రయత్నించండి. అప్పుడు యుద్ధం తప్పుతుంది. తమ రాజ్యం తమకు వస్తే చాలు అని పాండవులు కోరుతున్నారు. చూస్తుంటే మీ దుర్యోధనుడు యుద్ధానికే సిద్ధంగా ఉన్నట్టున్నాడు. వారి బలం 7 అక్షౌహిణీలు, మీ సేనాబలం 11 అక్షౌహిణీలు కనుక మీవాడు మేమే బలవంతలము అనుకుంటున్నాడేమో. సాత్యకి, భీమ, నకుల, సహదేవులు ఒక్కొక్కరు ఒక్కొక్క అక్షౌహిణితో సమానం. అసలు మీ 11 అక్షౌహిణీల సేన అర్జునుని ముందే నిలబడలేదు. అంతకంటే వారికి సహాయంగా ఉన్న వాసుదేవుని గురించి నేను చెప్పవలసిన పని లేదు. ధర్మజుని సేనాబలం, అర్జునుని గాండీవ బలం, వాసుదేవుని బుద్ధిబలం, ఈ 3 చాలు వారు ముల్లోకాలను జయించడానికి. అందుచేత మర్యాదగా నా మాట విని వారి రాజ్యభాగం వారికిచ్చి ఉభయులు సుఖశాంతులతో వర్ధిల్లండి. విన్నాడు భీష్ముడు. బ్రాహ్మణోత్తమ, వాసుదేవ సహితులై పాండవులు సుఖంగా ఉన్నారని, వారు ధర్మ మార్గాన నడుస్తున్నారని వింటుంటే సంతోషంగా ఉంది. మీరు ప్రత్యక్షరము సత్యమే చెప్పారు, కానీ అంత తీక్షణంగా మీరు చెప్పవలసిన పని లేదు. అయితే అది విప్రస్వాభావికమైన పౌరుష్యమని నేను ఎరుగుదును. అర్జునుని అస్త్రవిద్యాపాఠవం మేము ఎరుగుదు. మీరు చెప్పినట్లు వారి తండ్రి సంపదలో రాజ్యము పొందే అధికారం ఉందని ఎరుగుదు. అమరేంద్రుడు కూడా వారి ముందు నిలబడలేడని తెలుసు అని భీష్ముల వారు అంటుంటే కర్ణుడు దుర్యోధనుని వైపు తిరిగి అతని ముఖాన్ని పరిశీలించి, తాతా, ఈ దూత చెప్పిన విషయాలందరికీ తెలిసినవి. దుర్యోధనుని పక్షాన శకుని జూదమాడాడు. పాండవులు ఓడిపోయారు. నియమ ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలు సాగించాలి. అజ్ఞాతవాసం ముగియకుండానే వారు బయటపడ్డారు. మళ్లీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం చెయ్యాలి.
అంతే తప్ప ఎవరో బంధువులను వెంటబెట్టుకొని యుద్ధానికి వస్తున్నామంటే మనం తలవంచవలసిన పని లేదు. ధర్మ మార్గాన నడిస్తే శత్రువుకైనా రాజ్యాన్ని ధారపోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాదని యుద్ధానికి వస్తే వారే అనుభవిస్తారు అంటుంటే భీష్ములు, రాధేయ, ఎందుకయ్యా ఈ వ్యర్థ ప్రసంగం? నిన్న కాక మొన్న గోగ్రహణంలో అర్జునుడు ఏకైక వీరుడుగా వచ్చి జరిపిన పరాభవం గుర్తులేదా? అప్పుడేమైంది నీ సాహసం, పరాక్రమం? ఇప్పుడు ఈయన చెప్పినది విని ఆచరించడం మంచిది, లేదా సర్వనాశనం అంటుంటే ధృతరాష్ట్రుడు కర్ణుని మందరించి భీష్ముల వారి వైపు తిరిగి, మీ మాటలలో మా ఉభయ వంశాల శ్రేయస్సు ఉంది. లోక కళ్యాణ కాంక్షాపరులైన మీరు చెప్పినట్టు వినడం మంచిది. సరే, నేను బాగా ఆలోచన చేసి వీరి రాయబారానికి ప్రతిగా వారి దగ్గరకు సంజయుణ్ణి పంపుతాను అని పురోహితుని వైపు తిరిగి, ఆర్య, ఈ విషయం వారికి చెప్పండి. మా సంజయుడు వచ్చి వ్యవహారం నడుపుతాడు అని ఉచిత రీతిని సత్కరించి పురోహితుని పంపించాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుని సందేశంతో సంజయుడు పాండవ శిబిరానికి చేరాడు. చేరుతూనే ధర్మరాజును దర్శించి నమస్కరించి, ధర్మనందన, ఇంద్రసమ పరాక్రమ సంపన్నులైన సోదరులతో, అనుచర మిత్ర బృందంతో నువ్వు సుఖంగా ఉన్నందుకు మా మహారాజు సంతోషిస్తున్నానని చెప్పమన్నాడు. మీ అందరినీ పేరు పేరున కుశలం అడగమని ఆజ్ఞాపించాడు. మీ అందరి సమాచారము తెలుసుకుని త్వరగా తిరిగి రమ్మని కూడా చెప్పాడు. అంటుంటే ధర్మరాజు, సంజయ, నీ రాక మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. నిన్ను చూస్తే మాకు మా మహారాజును చూసినంత తృప్తిగా ఉంది. ధర్మాధర్మ విధుడైన మా పితామహుడు భీష్ముల వారు, మా గురువులు ద్రోణుల వారు క్షేమంగా ఉన్నారా? శీల సంపన్నుడు మహాయోధుడు అయిన అశ్వత్థామ నివసించే దేశంలో ధనుర్ధారులకు గౌరవాదరాలు చక్కగా సాగుతాయని నాకు తెలుసు. తన మంత్రాంగంతో దుర్యోధనుని నడిపించే కర్ణుడు కుశలంగా ఉన్నాడు కదా? వేదవేదాంగవేత్తలై లోక కళ్యాణకాంక్షతో సత్క్రతువులు సాగించే విప్రశ్రేష్ఠులను మా దుర్యోధనుడు గౌరవిస్తున్నాడా? వారికిచ్చిన అగ్రహారాలను యథేచ్ఛగా అనుభవిస్తున్నాడా? విద్వాంసులకు దానం చేస్తే ఈ లోకంలో కీర్తి, పరలోకంలో సుఖప్రాప్తి ఉంటాయని మరిచిపోవడం లేదు కదా వాడు. దేశంలో చోరభీతి, శత్రుభయం కలిగినప్పుడు అక్కడి వారు మా నకుల సహదేవులను స్మరిస్తున్నారా? సంజయ, మంచి మాటలతో దుర్యోధనుడు దారికి వస్తాడంటావా? లేక మరొక మార్గాన్ని మేము అనుసరించవలసి ఉంటుందా? అనగా సంజయుడు, ధర్మానందన, నువ్వు అడిగిన వారందరూ కుశలంగా ఉన్నారు. ఇక దుర్యోధనుడు మీరు విద్వాంసులకిచ్చిన అగ్రహారాలను స్వాధీనం చేసుకుంటాడని ఎందుకు అనుకున్నావయ్యా? ఆయన పరిజనులలో సజ్జనులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, అది విషయాంతరం. మీ విషయంలో వారు అన్యాయంగా ద్రోహబుద్ధితో ఉన్నారు, అది అంగీకరిస్తారు. మీరు వారి యందు సద్భావంతో ఉన్నారు, దాన్ని కాదనడం లేదు. కానీ మీ వంటి వారిని హింసించడం అనేది ఏమాత్రం న్యాయం కాదని మా ధృతరాష్ట్ర మహారాజును లోకమంతా నిందిస్తూనే ఉంది. అయితే తనకు తానై ఆయన తన కొడుకులకు దుష్టబుద్ధులు బోధించడం లేదు. వారి చెడు తలుపులు విని విచారిస్తూనూ ఉన్నాడు, కానీ ఏమీ చెయ్యలేని దశలో ఉన్నాడు. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఎవరూ గ్రహించలేరు కదా. నీ వంటి సత్పురుషుడు ఇన్ని క్లేశాల పాలవుతాడని ఎవరనుకున్నారయ్యా? మా మహారాజు శాంతినే కోరుతున్నాడు. కురు వంశ శ్రేయస్సును కాంక్షించే దృష్టితో ఆయన 2 మాటలు మీకు చెప్పమన్నాడు. మీరు సరళ స్వభావులు, ధర్మ సంపన్నులు, దయార్ద్ర హృదయులు, ఔదార్యము, లజ్జ మీ భూషణాలు. ఏనాడు చెడు కార్యాలు చేసిన వారు కారు. పాపానికి అవకాశం కలిగించి నరకానికి పీటలు వేస్తూ సర్వనాశనానికి దారితీసే యుద్ధాన్ని తెలివైన వాడెవడూ కోరడు. సజ్జనులుగా కీర్తి పొందిన మీరు యుద్ధానికి సుముఖంగా ఉంటారని నేను అనుకోవడం లేదు. సాత్యకి, కృష్ణుడు, ద్రుపదుడు, చేకితానుడు వీరందరూ మీకు సాయంగా ఉన్నారు. ఈ దశలో దేవేంద్రుడు వచ్చినా మిమ్ము ఎదిరించి నిలువలేడని నేను ఎరుగుతుంది. అయితే మా దుర్యోధనుని దగ్గర అపారమైన సైన్యం ఉంది. వారిని జయించడం సామాన్యం అనుకోకండి. అయినా జయాపజయాలను ఎవరు నిర్ణయించగలరయ్యా? వయోవృద్ధులు ద్రుపదుల వారు, లోకజ్ఞుడు వాసుదేవుడు,
ఉభయులు ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది.